లైట్ ఆఫ్ ద వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అననీయ సప్పీరా వీళ్ళను దేవుడు ఎందుకు చంపాడు? ఎందుకంటే అక్కడ పేతురు గారు అన్నారు, ఈ ధనము మీ దగ్గర ఉన్నప్పుడు మీదే కదా, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను మిమ్మల్ని ఎందుకు ప్రేరేపించింది? ఒకటి, వాళ్ళు సాతాను మాట విన్నారు. రెండు, పరిశుద్ధాత్మను మోసపుచ్చారు. కాబట్టి మనుష్య కుమారుని దూషించువానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మను దూషించువానికి పాప క్షమాపణ కలగదు, అంటే క్షమాపణ లేదు అని. వీళ్ళు పరిశుద్ధాత్మను మోసపుచ్చారు కాబట్టి క్షమాపణ లేదనేటువంటి విషయం సంఘానికి అనేకులకు తెలియడానికి దేవుడు వారిద్దరిని చంపి, ఇవి వ్రాయబడి ఇశ్రాయేలీలకు సంభవించినవన్నీ వ్రాయబడి యెహోలోకం ఇప్పుడున్నటువంటి మీ అందరికీ బుద్ధి కలగడానికే వ్రాయబడెను అనేటువంటి మాట కొరింథీ పత్రికలో మనం చూస్తాం. కాబట్టి వాళ్లకు శిక్ష విధించి మనలను జాగ్రత్తగా ఉండమని దేవుడు ఒక హెచ్చరికగా వారిని చంపాడు. కాబట్టి పరిశుద్ధాత్మను మోసపుచ్చకూడదు. సాతాను ప్రేరేపిస్తే ఆ సాతాను మాటలు వినకూడదు. గాడ్ బ్లెస్ యూ.